వరికపొడిసెల ప్రాజెక్టు విషయంలో వైసీపీ నేతల తీరుపై ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. ప్రాజెక్టుపై ప్రభుత్వం చేసేవన్నీ అబద్దాలన్నారు. దూరదృష్టితో చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టుకు వైసీపీ నేతలు హడావుడిగా శంకుస్థాపన చేస్తున్నారని నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు వద్దకు ఒక్క ప్రొక్లైన్ తీసుకువెళ్లి వైసీపీ ఎమ్మెల్యేలు డ్రామాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్ట్ అనేది ఇది పార్టీల పరంగానో వర్గాల పరంగానో కులాల పరంగానో సంబంధించిన ప్రాజెక్ట్ కాదు. ఇది అందరికీ పల్నాడు ప్రజలందరికీ కూడా ఉపయోగపడే ప్రాజెక్టు. దీని గురించి చర్చ జరగడం మంచిదే. దీని గురించి నిజంగా మీరు ముఖ్యమంత్రి గారితో దానికి ఏదైతే శంకుస్థాపన జరిగిందో దానికి డబ్బులు శాంక్షన్ చేయించి ఆ కాంట్రాక్టర్తో పనులు స్టార్ట్ చేయిస్తే ఇంక 3 రోజుల్లో ఉంది. మరి 3 రోజుల్లో ఉంది నోటిఫికేషన్కి. మరి ఎలా జరుగుతుందో చూద్దాం. జరిపిస్తే మంచిదే, జరిపించకపోతే ఏంటో కూడా చెప్పాలి కదా. మంచిదే. ఈ 3-4 రోజుల్లో శాంక్షన్ చేయించి పెట్టమని డబ్బులు. మామూలుగా అయితే ఫస్ట్ ఫేజ్కి 360 కోట్లు ఖర్చు పెట్టాలి. 360 కోట్లు మరి మొత్తం 1400 కోట్లు. మరి 360 కోట్లు ఫస్ట్ ఫేజ్కి ముందు రిలీజ్ చేయించి కాంట్రాక్టర్ని 3 రోజుల్లో తిప్పచ్చు కదా. కాంట్రాక్టర్ పని స్టార్ట్ చేయడానికి ప్రాబ్లం లేదు. 117 రోజులు కొబ్బరికాయ శంకుస్థాపన చేసి ఒక్క పని చేయలేదు. కాంట్రాక్టర్ పని చేయడానికి ఇబ్బంది ఏం లేదు. నోటిఫికేషన్ ఉన్న